తర్వాత 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 10 ఏళ్ల కింద 20 లక్షలు 50 లక్షల దాకా పెరిగిండ్రు పబ్లిక్. కానీ ఇప్పుడు 1.5 కోటి పబ్లిక్ వచ్చిండ్రు. 5 లక్షల మంది 7 లక్షల మంది పైననే మొదలే అమ్మవారికి ఎదురు కొలుపులు చెప్పుకొని వాళ్ళు ముందే వచ్చి జాతర సమయంలో చాలా రద్దు ఉంటుంది కాబట్టి కష్టమవుతుందని అమ్మవారికి ముందే మొక్కులు అప్పచెప్పుకొని వెళ్ళిపోయినరు. ఇప్పుడేమో కన్నెపల్లికి అమ్మవారు బయలుపోతున్నది. హనుమంతుని జెండాను చూడండి, ఒకసారి గట్టిగా దండం పెట్టుకోండి. పోతున్నా అమ్మ మళ్ళీ వచ్చిందాకా మేము పోయి మళ్ళీ నిన్ను చూడడానికి వచ్చిందాకా మమ్మల్ని చల్లగా చూడాలి. నీ మీద భరోసా పెట్టుకొని పోతున్నాము, నిన్ను నమ్ముకొని పోతున్నాము, నీకే మొక్కులు మొక్కుకొని పోతున్నాము. పోయినాక మా ఆరోగ్యాలు మంచిగా ఉండాలి, మా పిల్లలు మంచిగా ఉండాలి, మా పిల్లల చదువులు మంచిగా ఉండాలి, మా పిల్లలకు కొలువులు రావాలి. వాళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా నిమ్మలంగా ధైర్యంగా ఉండాలి. అటువంటి ధైర్యాన్ని ఇచ్చే తల్లివి నువ్వే, నిన్నే నమ్ముకొని పోతున్నాం తల్లి అని ఆగో ఆ ఆదివాసీ బిడ్డలందరూ కూడా పోతుంటే పక్కకున్నటువంటి పబ్లిక్ అందరూ కూడా దండం పెట్టుకుంటున్నారు. ఈ వారము ఇంతవరకు అప్పచెప్పుకున్నారు, మంచిదే. మరి అమ్మ పోయినాక వాళ్ళ అత్తగారింటోళ్ళు అంట ఓ గిదే పెట్టినరా మీ వాళ్ళు గదే పెట్టినరా అని అడిగితారని ఇట్లా ఆమెకు ఆలోచన ఉండొచ్చు. మన ఆడపిల్లలనైతే మనం కూడా అట్లనే అనుకుంటాం కదా. అందుకనే అమ్మ పోయినాక మళ్ళా బుధారం రోజు ఇంటికాడికి ఎవరెవరైతే మొక్కులు చెల్లించుకొని బెల్లం తీసుకొని పోయినరో ఆ బంగారం అని నమ్ముకొని వాళ్ళందరూ మలబుధారం రోజు తిరుగు పూజ అని చేస్తారు. అట్లనే పూజ ఎట్లా చేస్తామో ఈడ కూడా మేడారంలో కూడా తిరుగు పూజ చేస్తారు, కన్నెపల్లిలో కూడా తిరుగు పూజ చేస్తారు, కొండాయిల తిరుగు పూజ చేస్తారు. పెద్దరాజు అయిన పడిగిద్దరాజు ఊరు ఏదైతే ఉందో పులిగొండ్ల అందులో కూడా అట్లనే తిరుగు పూజ చేస్తారు. అట్లా పూజ అంతా చేసిన తర్వాత మళ్ళీ ఆ రోజు మొక్కుకుంటారు అమ్మవారికి. మళ్ళీ వచ్చిందాకా మేము చేసినాయి మేము చేయలేకపోయినాయి, ఈ తేపకి ఇచ్చుకోలేకపోయినామమ్మ, ఇన్ని అప్పచెప్దామనుకున్నాము కానీ మా తోటి కాకపోయే, నువ్వు 10 అనుకున్నాం మేము 5 అయినాయి, మళ్ళీ 5 మళ్ళీ 2 కాలిపోయినా ఇస్తాం కానీ నువ్వేం మనసు తినబుచ్చుకోకు అని దండం పెట్టుకుంటారు. చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత, మొక్కుకున్నోళ్ళకు మొక్కుకున్నంత, నమ్ముకున్నోళ్ళకు నమ్ముకున్నంత ఆ అమ్మవారు ఎంత ప్రేమ చూపిస్తుందో, ఎంత ధర్మం చేస్తుందో, ఎంత దానగుణాన్ని మనందరికి ఇస్తుందో అవన్నీ ఇట్లా మనందరికీ కలగాలి. అమ్మకి సంబంధించి ఇంకొక ముచ్చట చెప్పాలి. ఆ చిన్న ముచ్చట ఏంటంటే అమ్మ ఎవరినైతే కోరికలు కోరుకోమంటుందో వాళ్ళందరూ సక్రమమైన కోరికలే కోరుకోవాలి బిడ్డ. వాళ్ళని ముంచుతా వీళ్ళని తీస్తా వాళ్ళని లేపుతా నేనే ఇలా పడతా అంటే కాదు. అసంటి ముచ్చట ఏదున్నా నేను చెయ్యను. నేను ఎవరైతే నిజాయితీగా ధర్మంగా